నళిని రెండవ భాగం. పరిగెడుతున్న ఆలోచనలు అభిరామ్ కారుతో పాటు ఆగిపోయాయి. కార్ పార్కింగ్లో ఉంచి లైబ్రరీలోకి వెళ్ళి ఒక బుక్ తీసుకొని కూర్చొని చదవసాగాడు. అప్పుడే అక్కడికి ఇంతకుముందు కాలేజీలో గొడవపడ్డ అమ్మాయి వచ్చింది. ఒక బుక్ తీసుకుని వచ్చి అభిరామ్ ప్రక్కన కూర్చుంది. అభిరామ్ సీరియస్గా బుక్ చదువుతున్నాడు. తనతో ఎలా మాట్లాడాలి అని అమ్మాయి తనలో తనే మదన పడుతోంది. ఏంటి, ఇతను ఒక మనిషి వచ్చి తన పక్కనే కూర్చున్నా పట్టించుకోవటం లేదు, కనీసం తలెత్తి కూడా చూడటం లేదు. ఇప్పుడు ఇతన్ని ఎలా కదిలించాలి? నేనే పరిచయం చేసుకుంటే? ఇతని ముఖం చూస్తుంటే తిరిగి మాట్లాడేలా కనిపించటం లేదు. ముఖం చూడు ఎలా పెట్టాడో, చుంచు మొహం వేసుకుని. వీటితో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఛ దేవుడా, ఏంటి నాకు శిక్ష అనుకుంటూ ఏదైతే అదైంది అని ఫిక్స్ అయిపోయి హ్యాండ్ ముందుకు చాచి, హాయ్, ఐ యామ్ చందు. తను హ్యాండ్ ఇచ్చేసరికి అభిరామ్ లేచి తను చదువుతున్న బుక్ షెల్ఫ్లో పెట్టేసి ఇంకొక బుక్ కోసం వెతుకుతున్నాడు. చందు తల బాదుకుని అభిరామ్ వెనకే వెళ్తుంది. హాయ్. అభిరామ్ ఒక బుక్ చూస్తూ మాట వచ్చిన వైపు చూసి బుక్ అక్కడ పెట్టేసి, నువ్వా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు చెప్పానా నాకు ఇంకొకసారి కనపడద్దు అని? బాస్ బాస్ బాస్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్లీజ్, ఒకే ఒక్క నిమిషం. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ఏంటో చెప్పు. అది, నేను ఒక జర్నలిస్ట్ని. వివేక్ సార్ నాకు బాగా తెలుసు. ఆయన ఈరోజు ఇంట్రెస్టింగ్ పర్సన్ను ఇంట్రడ్యూస్ చేస్తానని నన్ను వాళ్ళ కాలేజీకి రమ్మన్నారు. నేను అందుకోసమే అలారం కూడా పెట్టుకున్నాను. కానీ దొంగమొండ అలారం మోసం చేసింది. లేటుగా లేచాను. నేను వచ్చేసరికి ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఫోటో చూపించారు. అప్పుడే తెలిసింది ఆ వ్యక్తి మీరేనని. అభిరామ్ అయితే అంటాడు. నేను మా ఛానల్లో కొత్తగా జాయిన్ అయ్యాను. నా టాలెంట్ ప్రూఫ్ చేసుకోమని మా హెడ్ చెప్పారు. అందుకని అయితే మీకున్న డిసార్డర్ గురించి వివేక్ అంకుల్ చెప్పారు. అది చాలా రేర్. మీరు సూపర్ మ్యాన్కి ఎక్కువ, స్పైడర్ మ్యాన్కి తక్కువ. అందుకని నాంచకుండా పాయింట్కి రా. మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే మీ దయ వల్ల నా జాబ్ నిలబడుతుంది. అభిరామ్ పో ఇక్కడి నుంచి అంటాడు. అది కాదు సార్, ప్లీజ్ ఒకే ఒక్క 10 నిమిషాలు అంతే. మర్యాదగా ఇక్కడ నుంచి పో, లేకపోతే మూతి పగులుద్ది. నా బాధ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. బుక్ తీసి చందు తల మీద కొట్టబోతుంటే అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తి బయటకు వచ్చేస్తుంది చందు. ఇష్టం లేకపోతే నేను చెయ్యను అని చెప్పొచ్చు కదా. అంట్ల వెధవ, సన్నాసి వెధవ. ఆడపిల్ల సాయం కోరి వస్తే కొడతాడా? నాకు అసలు వీడి ఇంటర్వ్యూనే అవసరం లేదు. ప్రపంచంలో న్యూస్కి కొదవ ఈ బోడిలింగం కాకపోతే ఇంకో సోమలింగం. వీడికి మాత్రం ఫ్రీగా పాపులర్ అయ్యే ఛాన్స్ ఇవ్వకూడదు. ఇంతలో ఆమె ఫోన్ మోగుతుంది. డిస్ప్లే మీద కనపడిన నెంబర్ను చూసి అనుకున్నా ఇంకా చేయలేదేంటా అని. బట్టతల వెధవ, ఇక నువ్వే మిగిలావురా డబ్బా ముఖం వెధవ. నా కర్మ కాకపోతే నీ దగ్గర పని చేయాల్సి వస్తుంది చూడు నిన్ను అని ఫోన్ ఎత్తి మర్యాదగా, చెప్పండి సార్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. మీకు 100 ఏళ్ళు సార్. హెడ్ కొంచెం చిరాగ్గా, ఎందుకమ్మా 100 ఏళ్ళు? మీలాంటి చేతకాని వాళ్ళ వల్ల ఇప్పటికే నెత్తి మీద బట్ట, ఒంటి మీద పొట్ట రెండూ వచ్చేసాయి. ఇక అన్నేళ్ళు బతికి ఏం చేస్తాను? ముందు న్యూస్ ఎక్కడో చెప్పు. ఆ పని మీదే ఉన్నాను సార్. అదే మాట వారం నుంచి చెప్తున్నావు. ఇంకెన్నాళ్ళు నీకు సాధ్యపడుతుందా? నీ జాబ్ వేరొకరికి ఇచ్చేయాలా చెప్పు. అవతల ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి నాకు ఈ జాబ్ గురించి. నో 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 సార్, అంత లేట్ అయ్యింది అంటే అర్థం చేసుకోండి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేయబోయే న్యూస్ తెస్తున్నానో అని. న్యూస్ ఏంటో ముందు నువ్వు చెప్పు. అది సెన్సేషనా కాదా అనేది నేను చెప్తాను. అది సార్, ఓహో, ఇంకా న్యూస్ కూడా తెలియదన్నమాట.
తెలియకుండానే సెన్సేషన్, గాడిద గుడ్డు, కంగారు పీచు ఇలాంటి మాటలు ఎందుకు? నో, యు ఆర్ డిస్మిస్. సార్ 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 ప్లీజ్ సార్. అది కాదు సార్. నో నో, ఇంకేం మాట్లాడకు. ఇప్పుడే నీ జాబ్ వేరొకరికి ఇచ్చేస్తున్నాను. చందు సీరియస్గా, సరిగ్గా 3 రోజుల్లో మీ టేబుల్ మీద న్యూస్ ఉంటుంది సార్. లేకపోతే నేనే ఈ తొక్కలో జాబ్ వదిలేస్తాను. ఓకే? ఏంటి తొక్కలో జాబా? కాదు సార్, గ్రేట్ జాబ్ అంటున్నా. ఓకే, ఇదే లాస్ట్ ఛాన్స్. 4వ రోజు ఉదయం కల్లా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? చందు ఫోన్ కట్ చేసి, నీ పాడ మీద చిల్లర కూడా వేయకూడదురా, వాటిని కూడా వదలని కక్కుర్తి వెదవ్వి. 3 రోజుల్లో ఈ కొండముచ్చును ఎలా ఒప్పించాలి? ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. అయినా నేను వీడిని ఎందుకు బతిమాలాలి? వివేక్ అంకుల్ని అడిగితే, ఎస్ చందు, నువ్వు తోపే అనుకుంటూ వెంటనే వివేక్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. వివేక్ వినగానే ఒక నవ్వు నవ్వి, తన వల్ల కాదు అని చెప్తాడు ఆయన. చందు, సరే అంకుల్. వివేక్, కానీ చందు, ఒక విషయం చెప్పగలను. ఏదైనా వాడికి నచ్చితేనే చేస్తాడు, లేకపోతే ఎవరిని చెప్పినా చెయ్యడు. సరే బాయ్. బాయ్ అంకుల్. ఫోన్ పెట్టేశాక చందు కార్కి ఆనుకొని నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ముచ్చుమొహం ఇంటర్వ్యూ ఇవ్వాలంటే వీడికి నచ్చిందేంటో కనుక్కోవాలి. ఏం నచ్చి ఉంటుంది? ఐస్ క్రీమ్, నూడిల్స్, పాస్తా? వాడేమైనా అమ్మాయా ఫుడ్ ఇష్టపడటానికి? అబ్బాయిలకి ఎక్కువగా ఏమిష్టం? కారు మీద ఆనుకుని ఆకాశం వైపు చూస్తూ చూపుడు వేలు చెంప మీద కొట్టుకుంటూ తెగ ఆలోచిస్తూ ఉంటుంది చందు. కానీ అది తన కార్ కాదని తనకు తెలియదు. సీరియస్ థింకింగ్లో ఉన్న చందుకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏంటి మేడం అంతలా ఆలోచిస్తున్నారు? చందు, ఉండవయ్యా, మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేనేమైనా హెల్ప్ చేయనా? ఏం అవసరం లేదులే, నీ పని నువ్వు చూసుకో. అసలే ముచ్చుమొహాన్ని ఎలా ఒప్పించాలో అర్థం కాక నేనుంటే. ఏ ముచ్చుమొహాన్ని మేడం? ఇందాక ఇంటర్వ్యూ అడిగిన అబ్బాయినేనా? అవునయ్యా, పెద్ద టెక్కు చేస్తున్నాడు. నా గురించి తెలియక వాడు కొండముచ్చు ఫేసు, పకోడీ వెధవ, అంట్ల వెధవ, పింజారి వెధవ, పళ్ళు రాలుతాయి. చందు, చెప్పు తెగుద్ది, ఎవడ్రా అంటూ చూసేసరికి పక్కన అభిరామ్ ఉంటాడు. వెంటనే ఒక అర్థం పర్థం లేని నవ్వు నవ్వుతుంది. మీరు ఎప్పుడొచ్చారండి? అవి మిమ్మల్ని కాదండి, ఇంకొకరిని. ఎవరినో, మిమ్మల్ని అసలు కాదు. అభిరామ్, అబ్బా అవునా? నుంచుంటే నా భుజం దగ్గరకు రాలేదు. హైట్ 5'6" అంటున్నావు, ఒంటి మీద సరిగ్గా కేజీ కండ కూడా లేదు. గాల్లో ఒక ఎగిరిపోయేలా ఉన్నావు. నీకెందుకే అంత పొగరు? ఇంకొకసారి కనపడితే మూతి పగులుద్ది అని చెప్పాను కదా. హలో సార్, మీరు ఎంత తిట్టినా మీ ఇంటర్వ్యూ ఇచ్చే వరకు నేను వదలను. అభిరామ్, ఆగవే చందు. అమ్మో జంపు. కారు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అభిరామ్ మనసులో రౌడీ రాక్షసి అనుకుంటాడు. అలా అనుకుంటూనే తన పెదవులపై ఒక సెకను చిన్ని నవ్వు రావటం గమనించాడు. మరుక్షణమే మళ్ళీ సీరియస్గా ఫేస్ పెట్టి కార్ టర్న్ తీస్తాడు. రోడ్డు చివర ఎదురు చూస్తున్న చందు కొంచెం దూరంగా అభిరామ్ను ఫాలో చేస్తుంది. ఆ రోజు రాత్రి అభిరామ్, అశోక్ లాన్లో కూర్చుంటారు. అమ్మాయి నచ్చిందంటావు అని అడుగుతాడు అశోక్. అభిరామ్, ఏం మాట్లాడుతున్నావురా? అలాంటిదేం లేదు. నీ నోరు ఒకటి చెప్తుంది, నీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి అంటాడు అశోక్. అభిరామ్, ఆపరా, ఇక అదొక జిడ్డు మొహంది, దాన్ని నేను. ఇంకొకటి చెప్పు. అశోక్, నువ్వు ఒకటి గమనించటం లేదు బ్రో. ఆ అమ్మాయి గురించి చెప్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. చాలే ఆపు, నాకు నిద్ర వస్తుంది. నువ్వు రావా? ఓకే ఓకే, త్వరగా వెళ్ళు, డ్రీమ్స్ వచ్చే టైం అయింది కదా. ఈరోజు నైట్ అంతా నీకు నిద్ర ఒకటి పట్టదు. వెళ్ళు వెళ్ళు. డ్రీమ్స్ ఏంటి? సైకాలజీ ప్రకారం మనం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తామో వాళ్ళు మన కళలోకి వస్తారు. నాకు తెలిసి ఈ రోజంతా నువ్వు ఆ అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచించవు. ఏడ్చావులే. గుడ్ నైట్, త్వరగా పడుకో అని అబ్రహం వెళ్ళిపోతాడు. అశోక్ కూడా గుడ్ నైట్ చెప్తాడు. ఇది ఇలా ఉండగా అక్కడ లక్ష్మీమాన్పూర్ గ్రామంలో రాయలవారి బంగళా ఉన్న అడవి. పగలే భయంకరంగా ఉండే ఆ వనం రాత్రి మరింత భయంకరంగా ఉంది.
ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక సన్నని వెలుగురేఖ ఆ అడవిలో ప్రత్యక్షమైంది. పెద్దగా మెరిసి మళ్ళీ ఆరిపోతుంది. ఒక సన్నటి గొంతు వేదనగా చిన్ని రాగం తీస్తోంది. ఆ శబ్దంలో ఆ అమ్మాయి గొంతు ఇంకొంచెం గట్టిగా పాట వినిపిస్తోంది. అలా పాట సాగుతోంది. అడవికి దగ్గరలోనే ఊరి చివర ఇల్లు అయిన గుడిసెలో ఒకరికి ఈ పాట వినిపిస్తుంది. లేచి కిటికీ దగ్గరకు వచ్చి ఆ అడవి వైపు చూపులు సారించింది ఆ వ్యక్తి. కొంతసేపటికి ఆ పాట ఆగిపోయి ఆ స్థానంలో ఏడుపు వినిపించింది. గొంతు పూడుకుపోయినట్లుగా, ఎంతో బాధ గుండెల్లో దాచుకున్నట్లుగా విలపిస్తోంది. కిటికీలో నుంచి చూస్తున్న కళ్ళు ఏదో చూసి నొసలు చిట్లించి చూస్తున్నాయి. ఆ తరువాత కొన్ని క్షణాలకి భయపడుతూ కిటికీలు మూసేసి తలుపులు గట్టిగా బిగించి దుప్పటి కప్పుకొని ఒక మూలగా కూర్చుండిపోతుంది. అభిరామ్ బయటకైతే చందు గురించి అలాంటిదేం లేదు అని చెప్పాడు. కానీ అశోక్ అన్న మాటలకి తనలో తనే కొద్దిగా నవ్వుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. చిట్టి పెదాలు, శంఖాల్లాంటి చెవులు, అంత అందాన్ని ఇచ్చిన ఆ దేవుడు అంత నోరు ఎందుకు ఇచ్చాడు? కొంచెం తిక్కను కూడా ఇచ్చాడు. చేసుకునేవాడు ఎవడో గాని అయిపోతాడు అని తనలో తనే నవ్వుకుంటూ ఉండగా తన ఫోన్ మోగుతుంది. అన్నోన్ నంబర్. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో. అటువైపు నుంచి నిశ్శబ్దం. హలో, ఎవరు? అయినా అటువైపు నుంచి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఫోన్ చేసి ఎందుకు మాట్లాడరు అవతలి వ్యక్తి? అంటే ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వా? కాదు, చందుని. నెంబర్ ఎలా వచ్చిందే నీకు? అయినా ఎన్నిసార్లు చెప్పాలి? నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదా? కామన్ సెన్స్ లేదా? అది కాదు సార్, ప్లీజ్. ఒక ఆడపిల్ల జాబ్ పోతుంది సార్. ఆడపిల్ల? ఎవరమ్మా? నేనే సార్. నువ్వు ఆడపిల్లవా? కోతికి ఎక్కువ, చింపాంజీకి తక్కువ. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? పర్లేదు సార్ అనండి, ఎన్నైనా పడతాను. కానీ ఇంటర్వ్యూకి మాత్రం ఒప్పుకోండి సార్, ప్లీజ్. హే, పెట్టేయి ఫోను. సార్, అసలు మీరెందుకు ఇంటర్వ్యూ వద్దంటున్నారు? అదైనా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు, ఏమవుద్ది? సార్, అంటే ఇంటర్వ్యూకి ఒప్పుకుంటారా? చాలా థ్యాంక్స్ సార్. అయ్యో, నాకెంత సంతోషంగా ఉందో. ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయినా సార్, ఆనందం తట్టుకోలేకపోతున్నాను. నన్ను గిచ్చండి. మీరు గిచ్చలేరుగా, నేనే గిచ్చుకుంటాను. ఒసే తింగరబుచ్చి, నేను ఒప్పుకోలేదు. చెప్పేది పూర్తిగా విను. ఒప్పుకోలేదా? అయితే ఇదంతా వేస్టా? సరే చెప్పండి. ఇప్పటి వరకు నా వాళ్లకు మాత్రమే తెలిసిన నా గురించి నీ ఇంటర్వ్యూతో దేశమంతా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక విచిత్రంగా చూస్తారు, వింతలా చూస్తారు. అవసరమా నాకది? నేను ఇలా ఉన్నాను, అలానే ఉండనివ్వు. అదే కదా మీ ప్రాబ్లం. ఈసారి బయటకు వెళ్ళినప్పుడల్లా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి. నువ్వు వేసిన జోక్ కూడా నీ మొహంలాగే చండాలంగా ఉంది. ఫోన్ పెట్టి పడుకోవాలి. అది కాదు సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. అభిరామ్, గుడ్ నైట్. సార్ 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 పెట్టేయకండి సార్, ప్లీజ్ సార్. హలో హలో. అభిరామ్ చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి? మీరు ఒప్పుకోవాలంటే మీకేం కావాలో చెప్పండి, పోనీ ఎంతైనా పే చేస్తాను. మొహమాట పడకండి. అభిరామ్, హే, మూసుకొని పడుకో పిశాచి మొహం దానా. ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియదా? పెట్టేయి ఫోన్ ముందు. అభిరామ్ ఫోన్ కట్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ పట్టుకొని చూస్తాడు, కానీ ఫోన్ రాదు. మళ్ళీ రేపటి వరకు చేయవలే, నాకు తెలుసు. ఫోన్ పక్కన పడేసి పడుకుండిపోతాడు అభిరామ్. అవతల చందుకి కోపం వస్తుంది. ఫోన్ పక్కన పెట్టేసి, వీడి ఇంట్లోకి అనకొండ దూర, వీడి కంట్లో కొరివికారం విసరా. నేను పిశాచైతే నువ్వు రక్త పిశాచివిరా. ఛ, పొయ్యి ఇలాంటి వాడితో నా పని తగిలింది ఏంట్రా దేవుడా అనుకుంటూ కోపంగా అలానే నిద్రపోతుంది. ఇదిలా ఉండగా లక్ష్మీమాన్ గ్రామంలో ఆ మూలన కూర్చున్న ఆమె కళ్ళు మాత్రమే బయటికి కనపడేలా శరీరం అంతా దుప్పటిలో కప్పుకుని భయం భయంగా చూస్తుంది. అకస్మాత్తుగా ఆ ఇంటి తలుపు దబ్బును తెరుచుకుంటాయి. బయట విపరీతమైన గాలి. ఆ రోజు చంద్రుని వెలుగు కూడా తక్కువగా ఉంటుంది. ఆ ఇంట్లో దీపం వెలుగు తప్ప ఇంకేమీ లేదు. తలుపులు తెరుచుకోగానే ఆ అమ్మాయి ఇంకా భయంతో చూస్తుంది.
ఆమె గుండె చప్పుడు వేగంగా గట్టిగా వినిపిస్తోంది. బయటి గాలి లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న చిన్న వెలుగును కూడా ఆర్పేసింది. చీకటిలో ఆ వాతావరణం మరింత భయంకరంగా కనిపిస్తోంది. తనకు ఏమీ కనిపించటం లేదు. తెరుచుకున్న తలుపుల గుమ్మంలో ఒక అస్పష్టమైన నల్లని నీడ. ఆ రూపం ఎవరిదో ఆమెకు కనపడటం లేదు. మరింత భయంతో ఇంకా ఇంకా వెనక్కి జరిగి చూస్తుంది. భయంతో ఆమె కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ రూపం మెల్లగా ఆ ఇంటిలోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తుంది. ఎవ్వరూ కనపడలేదనో ఏమో తన జోబులోంచి ఒక అగ్గిపెట్టె తీసి పుల్ల గీసి వెలిగించాడు. ఆ వెలుగులో ఒక మూలన అమ్మాయి భయం భయంగా చూస్తుంది. ఆ రూపం గల వ్యక్తి మనిషే అని ఆ అమ్మాయికి అర్థమవుతుంది. ఆ కొంచెం వెలుగులోనే అతని ముఖం కూడా కొద్దిగా కనపడటంతో ఆమె భయం కొంచెం కొంచెం తగ్గుతుంది. అతను, మిత్రా నేనే, ఇలారా, ఎందుకు అక్కడ కూర్చున్నావు? భయం వేసిందా? నేను వచ్చేసానుగా, రా. ఆ అమ్మాయి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అతను తన తల మీద చేత్తో నిమురుతూ, నీకేం కాదు, నేను వచ్చేసానుగా, పద వెళ్దాం. ఆ అమ్మాయి భుజం చుట్టూ చెయ్యి వేసి జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఇక్కడ అభిరామ్ ఉదయం మేల్కొని డైలీ న్యూస్ పేపర్ కోసం నిద్రముఖంతో తలుపులు తీసి బయటకు వస్తాడు. అక్కడ న్యూస్ పేపర్తో పాటు ఒక లెటర్. దాని మీద టు ది మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఫ్రమ్ చందు అని ఉంటుంది. పేరు చూడగానే కొంచెం చిన్న నవ్వు వస్తుంది. లెటర్ ఓపెన్ చేసి చదువుదామనుకుంటాడు. గుడ్ మార్నింగ్ హీరో. ఆగండి ఆగండి, చూడగానే చింపేసి పడేద్దాం అనుకుంటున్నారా? ఆ పని మాత్రం చేయకండి, ఒక్కసారి చదవండి. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మిమ్మల్ని అందరూ వింతగా చూస్తారు, సెలబ్రిటీలా చూస్తారు. మీకు అందరిలో మంచి పేరు వస్తుంది. మీ తెలివిని ఉపయోగించి దేశ సమృద్ధికి సహాయపడవచ్చు. మీ కుటుంబం మీకు మళ్ళీ దగ్గర అవుతుంది. మిమ్మల్ని దూరం చేసుకున్న మీ నాన్నగారు మిమ్మల్ని మర్చిపోలేదు. మీకోసం అనుక్షణం లోపలే బాధపడుతున్నారు. ఆయన బాధ ఎవ్వరికీ చెప్పలేరు. మళ్ళీ మీ కుటుంబం కలవాలి. అందరూ ఒకే దగ్గర సంతోషంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. లెటర్ చదివాక అభిరామ్కి వాళ్ళ డాడీ గుర్తుకు వచ్చారు. లెటర్ను చింపి అవతల పడేసి లోపలికి వెళ్ళిపోతాడు. దూరం నుంచి అభిరామ్ని చూస్తున్న చందు లెటర్ని చింపి పడేయడం చూసి దిగులుగా మొహం పెట్టుకుంటుంది. అసలు ఈ మోటు మనిషిని ఎలా మార్చాలి? భగవంతుడా, నీ దగ్గరికే వస్తున్నాను. ఈ చిన్న కోరిక తీర్చు స్వామి, ప్లీజ్ అంటూ చందు టెంపుల్కి బయలుదేరుతుంది. చందు అభిరామ్ని మార్చగలుగుతుందా? అభిరామ్ వాళ్ళ కుటుంబంతో కలవబోతున్నాడా? చందుకి అభిరామ్ కుటుంబ విషయాలు ఎలా తెలుస్తాయి? లక్ష్మీమాన్పూర్లో ఎదురు చూస్తున్న ఆత్మ ఎవరు? ఆ ఆత్మకి అభిరామ్కి ఉన్న సంబంధం ఏమిటి? మరో భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.